హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనేది ఈరోజు నేను మీకు చూపిస్తున్నానండి. అయితే ఈరోజు నుంచి మనకు దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి. అందరూ కూడా అమ్మవారి దర్శనము అందరికీ కలగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు నేను మీకు ఒక మంచి సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను కదండి. మరి ఇది మనకి పప్పు అన్నంలోకి, సాంబార్లోకి ఇలా సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుందండి. అయితే ఈ పొడితో చేస్తే ఇంకా రుచి అనేది పెరుగుతుంది. మరి ఎలా చేయాలనేది ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఇదే రెసిపీను మీరు బెండకాయతో కూడా చేయొచ్చు. నేను ఇక్కడ దొండకాయతో చేశానండి. అయితే ఈ పొడి ఎలా చేయాలనేది ఎలా చేయాలనేది చూపిస్తాను, మీరు చూసేయండి. ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఒక 250 గ్రామ్స్ దొండకాయలు తీసుకున్నానండి. ఈ దొండకాయలు అనేది తీసేసుకొనేసి చూడండి, ఇలా బాగా దొండకాయలు మంచి పచ్చి దొండకాయలు అనేది తీసుకునేసి ఇలా పొడవుగా ముక్కలు అనేది తరిగి పెట్టుకున్నానండి. మేకింగ్గా అయితే రౌండ్గా కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా అన్ని ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాక ఇక్కడ ఒక కడాయి తీసుకునేసి ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ మరీ ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోవచ్చు. అలాగే ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇక్కడ ఆవాలు జీలకర్ర వేసుకొనేసి కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకొనేసి ఒక 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇక్కడ అవి కొంచెం వేగాక ఇక్కడ ఆనియన్స్ చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకొని ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత కొంచెం పచ్చికరివేపాకు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపు వేసుకొనేసి ఇప్పుడైతే ఇక్కడ కొంచెం రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొనేసి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ముందే పసుపును ఉప్పు వేయడం వల్ల దొండకాయ అనేది మంచిగా మనకు బాగా కుక్ అయ్యి సాఫ్ట్గా అవుతుందండి. ఇవి అన్నీ వేసేసుకున్నాక మూత పెట్టి లో ఫ్లేమ్లో మనం ఉడికించుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఒక కడాయి తీసుకొని 1 స్పూన్ వరకు పల్లీలు వేసుకోండి. ఇది పొడి కోసం చూపిస్తున్నాను. మీరు ఎందులోకైనా ఈ పొడి అనేది చేసుకోవచ్చండి. ఇందులోకి అనేది అవసరం లేదు, ఎందులోకైనా మనకి ఈ పొడి పనికొస్తుంది. ఇలాంటి ఫ్రైలోకైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వరకు ఇవి మినప్పప్పు అండి, ఉద్దిపప్పు వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూను ధనియాలు కూడా వేసుకొనేసి ఆ తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి ఒక 3 నుంచి 4 వరకు ఎండుమిర్చి వేసుకొనేసి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొనేసి ఇవన్నీ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనము పచ్చి కరివేపాకు అనేది వేసుకున్నాను కదండి. ఇది ఇలా మనము వేడికి అది తొందరగా ఇదైపోతుంది కాబట్టి మనం ఇలా అంటే విరగాలి, అంతవరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత అది కొంచెం చల్లబడ్డాక ఇలాగ మిక్సీ గిన్నెలోకి వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడి మనము చేసుకొని నిల్వ పెట్టుకొని ఎలాంటి ఫ్రైలోకైనా కూడా మనము ఆలు ఫ్రై ఇలాంటివి చాలా రకాల ఫ్రైలు చేస్తుంటాం కదండి. ఎందులో ఫ్రైలోకైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి ఈ పొడి అనేది. ఇలా పొడి వేసుకున్నాక ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తాను. దొండకాయలు అయితే మనకు సాఫ్ట్గా చాలా బాగా ఉడికిపోయి ఉన్నాయి. ఒక్కసారి అలా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్నాక చూడండి, మనకు ఈ దొండకాయ ముక్క అనేది బాగా ఉడికిపోయి ఉంది కదా. చూడండి, ఇక్కడ ఇలా స్పూన్తో అంటుంటే మనకు బాగా కట్ అవుతుంది, అంటే బాగా ఉడికిపోయింది. ఇంకొంచెం ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడైతే నేను మసాలా పొడి వేసుకున్నాను కదండి. ఈ పొడి అయితే నేను ఒక 2 స్పూన్స్ వరకు యూజ్ చేసుకుంటున్నానండి. ఈ 2 స్పూన్స్ వేసుకొనేసి ఒక్కసారి అలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మీకు కొంచెం కారం ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం కారం వేసుకోండి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు. ఇలా వేసేసుకొని కూడా బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి
కొంచెం ఈ పొడి అన్నీ వేసాం కదండి, ఇవన్నీ కూడా ఈ దొండకాయ ముక్కలు పట్టడానికని కొంచెం సేపు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అట్లా పక్కన పెట్టుకొనేసి ఆ తర్వాత తీసేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొనేసి ఒక్కసారి అలా కలుపుకొనేసి వేడి ఏదైనా పప్పన్నంలోకి, సాంబార్లోకి, లేదంటే చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి ఈ దొండకాయ ఫ్రై అనేది. చూడండి ఎంత చాలా ఈజీ రెసిపీ కదండి. మరి మీరు కూడా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ అనేది నచ్చితే నా కామెంట్ బాక్స్లో లైక్ అనేది చేసి ఎలా ఉందనేది కూడా నా కామెంట్ పెట్టండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీ హోమ్ కిచెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.